సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమ నౌక చరిత్ర సృష్టించింది. నిప్పులు కురిపించే సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లి అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చినట్టు నాసా తెలిపింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి వ్యోమ నౌక రికార్డుల్లోకి ఎక్కింది. సూర్యుడికి అత్యంత చేరువగా మానవ ప్రయోగిత వ్యోమనౌక వెళ్లడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 24న సూర్యుడి ఉపరితలం నుంచి కేవలం 3.8 మిలియన్ల మైళ్ల లోపలికి వచ్చి దాని బాహ్య వాతావరణంలోకి కరోనాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సూర్యుడికి సంబంధించిన అనేక వివరాలను సేకరించింది. సూర్యుడి గురించి లోతైన అవగాహన కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ను 2018లో నాసా చేపట్టింది. భూకక్షలోని ఉపగ్రహాలు, భూమిపై విద్యుత్ గ్రిడ్లు, ఎలక్ట్రానిక్ సాధనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై అంతరిక్ష వాతావరణం, సౌర తుఫాన్లు, సౌర జ్వాలల ప్రభావం పడుతుంది. లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తులను ముందే గ్రహించి అప్రమత్తం చేయడానికి అవకాశం కలుగుతుంది. 7 ఏళ్ల పాటు పనిచేసేలా ఈ వ్యోమ నౌకను రూపొందించారు.